భూలోక వైకుంఠము అయిన శ్రీరంగ పుణ్యక్షేత్రం. శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు అంటే కేవలం రంగనాథుడు కాదు, అక్కడ ఉన్న ఎన్నో ఆలయాలలో ఎన్నో భగవత్ స్వరూపాలకి సంబంధించిన విగ్రహాలకి ఒక్కొక్క కథ ఉంది. అక్కడ స్వామి ఒక శిల కాదు, అక్కడ స్వామి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. సాధారణంగా ఒక ఆలయము అన్న వెంటనే అక్కడ ఉన్న గర్భగుడిలో మనం అమ్మవారినో అయ్యవారినో కొలువు తీరి చూసినప్పుడు ఆ గర్భగుడికి లేకపోతే అక్కడ ఉన్న ప్రతిమకి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏ ఆలయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నామో ఆ ఆలయంలో అక్కడ ఉన్న ప్రతి విగ్రహానికి, అంటే ఒక ఆలయము అనేటప్పటికీ అక్కడ ఒక వినాయకుడు, ఒక ఆంజనేయ స్వామి, అమ్మవారు, ఇలా ఎన్నో రూపాలు మనకి కనిపిస్తూ ఉంటాయి కదా. మరి ఈ ఆలయంలో ఒక్కొక్క రూపానికి సంబంధించి ఒక్కొక్క అద్భుతమైన కథ దాగి ఉంది. అదే భూలోక వైకుంఠము అయిన శ్రీరంగ పుణ్యక్షేత్రం. ఈ శ్రీరంగ పుణ్యక్షేత్రం గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తక్కువే, ఎంతసేపు చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అన్ని చమత్కారాలు, అన్ని నిదర్శనాలు, అన్ని రహస్యాలు ఈ ఆలయానికి సంబంధించి ఉన్నాయి. మరి ఈ ఆలయంలో అక్కడ కేవలం అంటే స్వామి రంగనాథ స్వామి అంటే స్వయంభుగా శ్రీ మహావిష్ణువు ఆయన వైకుంఠంలో ఏ రకంగా శేషపాన్పుపై పవళించి ఉంటారో అటువంటి ఆ స్వరూపాన్నే ఆయనే ఒక విగ్రహ రూపంగా మారి బ్రహ్మలోకానికి అందింపచేసి బ్రహ్మగారు పూజలు చేసుకున్న తర్వాత అది నెమ్మదిగా భూలోకానికి ఇక్ష్వాకు వంశపు రాజుకి ముందుగా అది దక్కటము ఆయన చేసుకున్న తపస్సు ఫలితంగా అనే కథ మనం వింటూ ఉంటాం కదా. అలా శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు అంటే కేవలం రంగనాథుడు కాదు, అక్కడ ఉన్న ఎన్నో ఆలయాలలో ఎన్నో భగవత్ స్వరూపాలకి సంబంధించిన విగ్రహాలకి ఒక్కొక్క కథ ఉంది. అక్కడ మనకి ఒక మంటపం కనిపిస్తుంది. ఆ మంటపంలో నరసింహస్వామి దర్శనం కూడా మనకి కలుగుతుంది. దాన్నే కంబర్ మంటపం అని అంటారు. అయితే ఈ కంబర్ అనే మహాభక్తుడు ఆయన ఎప్పుడు పాటలు, పద్యాలు, శ్లోకాలు లేకపోతే ఏవో ఒక రచనలు చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఆయన ఒకసారి ఆ మంటపం దగ్గర కూర్చుని ఆయన తమిళంలో రామాయణాన్ని ఆయన రచిస్తున్నారనమాట. అంటే వాల్మీకి రామాయణం సంస్కృతంలో కదా, దాన్ని అనువదిస్తున్నారు. అటువంటి సమయంలో ఆయన నరసింహస్వామి అంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఆయన అనుకుంటున్నారట, ఆయన ఒక ఊహ చేసుకున్నారు, లంకకి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామిని ఇబ్బంది పెడుతున్నారుగా, అందరూ బంధించేసి రావణాసురుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ సభలో, మరి అటువంటప్పుడు ఆంజనేయ స్వామి కూడా మరింత బలం కోసం నరసింహస్వామిని స్మరించుకున్నారు, స్తుతించారు అనేటట్టుగా ఈయనకు అనిపించి అది రాద్దామా అనుకుంటున్నారట. అనుకుంటుంటే మళ్ళీ ఆయనకు అనిపించింది, మరి వాల్మీకి రామాయణంలో ఈ ప్రస్తావన లేదు కదా, మరి లేనప్పుడు ఇది నేను రాస్తే ఎలా ఉంటుంది, అందరూ ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, రాయాలా వద్దా అని అనుకుంటున్నారు. కానీ ఎందుకో ఆయనకు అలా అనిపించింది. మొత్తానికి ఆయన అన్నీ పూర్తి చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న పెద్దలని ఎప్పుడైతే ఆ మంటపం పైన కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారో ఎవరూ ఒప్పుకోలేదట. అదేంటది, రామాయణంలో నరసింహస్వామి యొక్క ప్రస్తావన ఎప్పుడు వచ్చింది, పైగా ఆంజనేయ స్వామి ఎప్పుడు స్తోత్రం చేశాడు, ఇదేమీ కాదు కాబట్టి మేము ఒప్పుకోము అని వాళ్ళు అన్నారు. అలా అంటున్నప్పుడు అక్కడే ఉన్న ఒక స్తంభంలోంచి నరసింహస్వామి స్వరూపం బయటికి వచ్చి ఒక చేతితో ఇలా, అంటే మనం ఏదైనా నేనున్నానంటే చేతులు పైకెత్తాంగా, అలా స్వామివారు చెయ్యి పట్టుకుని బయటికి వచ్చి నిజమే మరి నన్ను స్తుతించాడు హనుమంతుడు అని ఆయన చెప్పడం జరిగిందట. మరి నిజంగా స్తుతించేరా లేదా అన్న విషయం పక్కన పెడితే ఈ మహాభక్తుని యొక్క ఆలోచన లేకపోతే ఆ భక్తి చూసి నరసింహస్వామి అది ఎలాగైనా ఆ పుస్తకంలో ఆ వర్ణన ఉండాలి అని ఈయన అనుకుంటున్నారు కాబట్టి దాన్ని నిజం చేశారు. అలా స్వామివారు పలికిన వెంటనే అందరూ కంబర్ కాళ్ల మీద పడిపోయారట, మహాభక్తుడు మహానుభావుడని. అప్పటి నుంచి ఆ మంటపానికి కంబర్ మండపం అనే పేరు ఉంది. నేటికి మనం అది శ్రీరంగ పుణ్యక్షేత్రంలో చూడగలుగుతాం. అయితే ఇక్కడ భిన్నంగా ఒక ఆలయం ఉంటుంది. అది ఏంటి అంటే సాధారణంగా ఆంజనేయ స్వామి లేకపోతే హనుమంతుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలాంటి రూపాలే. కానీ ధన్వంతరికి సంబంధించి ఒక ధన్వంతరి అంటే శ్రీ మహావిష్ణువే, మళ్ళీ ఆయన మనకి ఆయుర్వేదం ఆ వైద్య శాస్త్రాన్ని అందించారుగా. మరి అటువంటి ఆయుర్వేదాన్ని మనకి ఇచ్చిన శ్రీ మహావిష్ణువు రూపం యొక్క ధన్వంతరికి అక్కడ ఒక ఆలయం ఉంటుంది.
ఇదెందుకుంది? దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉంది. పూర్వం రామానుజాచార్యులు వారు అక్కడ ఉండి దగ్గరుండి ప్రతి ఒక్క సేవ అంటే అక్కడ ఇంకా చెప్పుకోవాలి అంటే శ్రీరంగంలో 365 రోజులలో 322 రోజులు ఉత్సవాలేనట. అంటే నిత్యము అంటే సంవత్సరానికి 4 సార్లు బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఇవి కాకుండా ఏదో ఒక ఉత్సవం. కాబట్టి 322 రోజులు అక్కడ ఉత్సవాలే. ఎప్పుడు ఏ ఉత్సవం చేయాలి, ఎప్పుడు ఎటువంటి ప్రసాదాలు పెట్టాలి, ఇవన్నీ ఆయన దగ్గర నుండి చూసుకుంటూ ఉండేవారు. ఒకరోజు స్వామివారి విగ్రహాన్ని చూస్తే ఆ విగ్రహం కళ్ళ దగ్గర బుగ్గల దగ్గర కొద్దిగా వాచిపోయి ఉందట. అంటే అప్పట్లో మహాపురుషులకి మహానుభావులకి స్వామి కనిపిస్తూ ఉండేవారు, వినిపిస్తూ ఉండేవారుగా. అప్పుడు రామానుజాచార్యులు వారు అనుకున్నారు, స్వామికి ఏదో అయింది, ఆరోగ్యం ఏదో బాగాలేదు, కాబట్టి ప్రసాదాలు అవి సరిగ్గా పెట్టారా, ఎక్కడ జరిగింది దోషం అని ఆయన పరిశీలన చేశారట ఆ వంటశాలకి వెళ్ళి. అప్పుడు ఎవరో చెప్పారట, లేదండి పెరుగన్నంలో ఏవో మరి అల్లము మిరియాలు అవి ఏమీ వెయ్యలేదు, ఏదో ఉత్తి పరిగన్నం పెట్టేసామో ఏదో మాట్లాడుకున్నారు. మొత్తానికి మీరు ఇలా పెట్టారా, అందుకే స్వామివారికి అనారోగ్యము, ఆ మొహం వాచిపోయింది, మరి స్వామివారు అందంగా లేరు, కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చెయ్యకండి అని చెప్పి ఏదో సవరించారు, సరిచేశారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, నిజమేనండి పెరుగన్నం ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టేశామని అన్నారట. అన్న తర్వాత రామానుజాచార్యులు వారు అనుకున్నారు, ఇప్పుడు నేను చూశాను కాబట్టి సరిపోయింది, రేపు పొద్దున్న నేను ఉండనుగా, అంటే నేను ఎప్పుడుగో వెళ్ళిపోతాను, మరి అప్పుడు ఎవరు చూసుకుంటారు, స్వామివారికి ఎటువంటి అనారోగ్యం రాకూడదుగా, పైగా అజీర్తి ఏమీ కలగకూడదు అని అనుకున్నారు. ఇంకా విచిత్రం ఏంటి అంటే స్వామివారు ఎప్పటి నుంచో ఉన్నారుగా, అంటే ఏ యుగము అంటే అది కూడా మనం చెప్పలేం. ఎందుకు అంటే స్వామివారు ఆ వైకుంఠంలో ఆ స్వరూపం ఏదైతే ఉందో విగ్రహంగా మార్చి బ్రహ్మగారికి ఇస్తారుగా, కాబట్టి ఎప్పుడు స్వామియో. అందుకే రామానుజాచార్యులు వారు శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామిని పెద్దవారిగా చూస్తారంట. అంటే ముసలివాయుడి అయిపోయావు స్వామి, నువ్వు ఇప్పుడు ఏది పడితే అది తినకూడదు, అరగదు, అజీర్తి పట్టుకుంటుంది అనేటట్టుగా అక్కడ నివేదించే ప్రసాదాలు కూడా ఎక్కువ కారాలు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారట. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎటువంటి భోజనం పెడతారు, తొందరగా అరిగిపోవాలని, అలాంటిదన్నమాట. ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. అప్పుడు ఆయన అనుకున్నారట, లేదు నేను ధన్వంతరిని ప్రార్థిస్తాను అని ఆయన ధన్వంతరి స్వరూపాన్ని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ధన్వంతరి ఒక మందుని అంటే ఒక చికిత్స ఆ మందుని ఇచ్చారట. ఇచ్చిన తర్వాత అప్పుడు దానికి చక్కగా పూజలు చేసి మంత్రాలు చదివి అది స్వామికి నివేదిస్తే అప్పుడు ఆ ముఖంలో ఉన్న వాపు కానీ అది కానీ తగ్గింది అని చెప్తారు. అలా స్వామివారి కోసం ధన్వంతరిని స్మరించుకుంటూ ప్రార్థన చేసి ధన్వంతరి ఒక వైద్యాన్ని ఇక్కడ స్వామివారికి ఇప్పించిన మహానుభావులు రామానుజాచార్యులు వారు. ఆయన స్వామి నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి దానికి ప్రతీకగా అంటే ఈ సందర్భానికి ప్రతీకగా అక్కడ రామానుజాచార్యులు వారు ధన్వంతరి ఆలయాన్ని నిర్మించారు. నేటికి శ్రీరంగంలో ఈ ధన్వంతరి ఆలయం కూడా మనం చూడవచ్చు. అక్కడికి వెళ్ళి చాలామంది ప్రసాదాలు అంటే విశేషమైన మందుని కూడా తీసుకుని వెళుతూ ఉంటారన్నమాట. ఇంతేకాదు ప్రతిరోజు స్వామికి ప్రసాదాలు నివేదన జరిగిన తర్వాత ధన్వంతరి ఆలయం నుంచి విశేషమైన పదార్థం అక్కడికి వెళుతుంది. ఆ పదార్థం తింటే స్వామికి అజీర్తి ఉండదు అన్నది నేటికి అక్కడ కొనసాగిస్తున్న ఆచారము. మరి ఇంతేనా? కాదు, అక్కడ మనకి ఒక ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా కనిపిస్తుంది. మరి ఈ ఆంజనేయ స్వామి ఎలా వచ్చారు, దాన్ని కూడా విశేషంగా ప్రతిష్ఠింపజేశారు. దానికి కూడా ఒక కథ ఉంది. పూర్వం మైసూరు మహారాజు గారు ఈ శ్రీరంగ క్షేత్రాన్ని చూడటానికి వచ్చినప్పుడు ఆయనకి స్వామివారు బాగా నచ్చేశారు. ఎవరికి నచ్చరు? మరి అలా నచ్చిన తర్వాత అక్కడ ఉన్న రాజుగారిని అడిగారట, మేము తీసుకుని వెళ్ళిపోతాం, ఈ స్వామిని మైసూరులో మేము పెట్టుకుంటాం అన్నారట. అలా ఇవ్వడానికి కుదరదు అన్నారు. అయితే అలా చాలామంది అడుగుంటారు, కానీ ఈ రాజుగారికి విపరీతమైన అంటే నా దగ్గరే ఎందుకు ఉండకూడదు స్వామి, వీళ్ళ దగ్గరే ఎందుకు ఉండాలి అని బాగా ఆలోచన చేసి ఆ ఇష్టం కాస్త అదేంటంటే కొద్దిగా చెడ్డ ఆలోచనల వైపు వెళ్ళిపోయింది. అప్పట్లో ఉండేవారుగా తాంత్రికులు, మాంత్రికులు, ఆ శక్తులు దుష్ట శక్తులు కూడా ఎక్కువ ఉంటూ ఉండేవి. అప్పుడు ఒక తాంత్రికుడిని అడిగితే తాంత్రికుడు అంటాడు, సరేనండి మీరేమీ కంగారు పడకండి, నేను వెళ్ళి ఒక మాయ చేసి ముందుగా స్వామివారి యొక్క విగ్రహంలోంచి ఆ అందమైన శక్తులు లేకపోతే ఒక శక్తి ఒక ఆకర్షణ ఉంటుంది కదా, ఇదంతా తీసేస్తాను, తీసేసిన తర్వాత అప్పుడు స్వామివారిని చూడటానికి ఎవరు రారు, రద్దీ తగ్గుతుంది, అప్పుడు నెమ్మదిగా మనం దాన్ని దొంగలించే మార్గం ఆలోచిద్దాం, ముందుగా అయితే స్వామివారిలోంచి శక్తులు నేను తీసేస్తానన్నట్ట ఈ తాంత్రికుడు. నిజంగా స్వామివారి శక్తిని ఎవరైనా మనం తాకగలుగుతామా?
కాకపోతే అహంకారంతో కూడుకున్న మూర్ఖత్వం. అలా అన్న వెంటనే సరే అన్నారు రాజుగారు. ఊళ్ళంతా సొమ్మిస్తామన్నారు. అందుకే ఈ తాంత్రికుడు కూడా ఒక ఒక కాటుకని తయారు చేసుకున్నాడు. అంటే అప్పట్లో నిజంగా అలా ఉంటూ ఉండేవిగా. మంత్రాలతో, తంత్రాలతో అన్నీ సాధ్యమయ్యేవి. మనిషిలో ఉన్న ప్రాణాన్ని కూడా తీసి ఒక జీవిలో పెట్టేసేవారు. ఎక్కువగా రామచిలుకల్లో పెట్టేసి ఉండేవారు. అంటే ఇక్కడ శరీరం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. అలాంటి ప్రయోగాలు కూడా ఇదివరకు జరుగుతూ ఉండేవి. మొత్తానికి ఈ తాంత్రికుడు ఒక కాటుక తయారు చేసుకుని అది కంటికి పెట్టుకుంటే ఆయన అదృశ్యమైపోయేవారు. అలా అదృశ్య రూపంగా స్వామివారి దగ్గరికి వచ్చి ప్రతిరోజు ఏవో మంత్రాలు చదివి ఏదేదో చేసి మొత్తానికి స్వామివారి యొక్క ఆకర్షణ ఏదైతే ఉంటుందో, శక్తి, అందం అదంతా లాక్కుంటూ వెళ్ళిపోతున్నట్ట. ఎవరికి కనిపించడుగా. మరి ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న జిఎస్ స్వాములు ఎవరైతే ఉంటారో అర్చకులు, వాళ్ళు అనుకుంటున్నారట ఎందుకు స్వామివారి యొక్క ముఖంలో కళ తగ్గింది, స్వామి నిజంగానే అక్కడ పడుకుని ఉన్నట్టేగా, కాబట్టి ఎందుకు తగ్గింది అని వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. పరిశీలన చేస్తూ ఉంటే బలిపీఠం ఏదైతే ఉందో దానిపైన ఆహారం ఏదైతే పెడతారో అది ఇలా పెట్టిన వెంటనే చకచక మాయమైపోతుందట. అంటే ఏ భూతమో ప్రేతమో పిశాచమో ఇక్కడ తిరుగుతోంది, ఏదో జరుగుతోంది స్వామివారికి అని వాళ్ళు పోల్చుకున్నారు. వాళ్ళకి ఆ శక్తులు ఉండేవి. పోల్చుకుని వాళ్ళు ఏం చేశారు, సరే ఒక జిఆర్ స్వామి అన్నారట ఈరోజు చేసే ప్రసాదంలో బాగా మిరియాలు దట్టించి వేయండి అని. అలాగే వేశారు, ప్రసాదం పెట్టారు. మొత్తానికి ఇప్పుడు ఈ తాంత్రికుడు మాయా రూపంలో తిరుగుతున్నాడుగా, అక్కడికి వచ్చి గబగబా తిన్నట్ట. తిన్న వెంటనే విపరీతమైన కారము, మంట, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. అలా వచ్చితే అంటే కంటికి కాటిక ఏదైతే ఉందో అది పూర్తిగా కరిగిపోయింది. అయిపోయిన వెంటనే శక్తి పోయిందిగా, అదృశ్యమయ్యే శక్తి. అప్పుడు ఆయన కనిపించాడు. కనిపించిన వెంటనే అక్కడ అందరూ పట్టేశారు. ఇక ఆయనకి చక్కగా దెబ్బలు వేసి శిక్ష అన్నది వేశారు. ఇదైతే అయిపోయింది. అతన్ని మాత్రం తరిమేశారు, మొత్తానికి అయిపోయింది. కానీ మరి స్వామికి ఇలాంటి ఆటంకాలు కూడా వస్తాయా? అమ్మో, ఇలా కూడా స్వామి మీద ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉన్నారా? మరి ఇవన్నీ మనం చూసుకోవాలి అంటే మన వల్ల కాదుగా. ఇప్పుడైతే చూసుకున్నాం. అందుకనే ఆంజనేయ స్వామిని ఇక్కడ పెడదాం అని అప్పట్లో నిర్ణయం చేసి అక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నేటికి శ్రీరంగంలో ఆ ఆంజనేయ స్వామిని చూస్తే ఈ కథ గుర్తుకు వస్తుంది. అయితే మనం అనుకోవచ్చు అదేమిటది, స్వామిని మనమా రక్షించాలి, స్వామియే రక్షించుకోగలుగుతారు కదా అని. కాదు కదా. అక్కడ స్వామి ఒక శిల కాదు, అక్కడ స్వామి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఇన్ని ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ భగవంతునికి సంబంధించిన లీలలే. కాకపోతే మన భక్తి అలా ఉంటే స్వామివారు మనకి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుగానే కనిపిస్తారు. మొత్తానికి ఆ ఆంజనేయ స్వామి రక్షణగా నేటికి ఉంటున్నారన్నమాట. ఎటువంటి దుష్ట శక్తులు, భూతములు, ప్రేతములు, పిశాచములు ఇవేమీ స్వామిని అంటకుండా ఉండాలి అని అక్కడ ఆంజనేయ స్వామి చూసుకుంటూ ఉంటారు. ఇలా శ్రీరంగ పుణ్యక్షేత్రంలో ప్రతి ఒక్క ఆలయము ఒక కథ చెప్తూ ఉంటుంది. స్వామివారి యొక్క నేత్రాలు అద్భుతం. ఈ నేత్రాలకి సంబంధించి కూడా ఒక కథ ఉంది. ధనుర్దాస్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన తన భార్య అంటే చాలా ఇష్టం. సౌందర్యవతి, అందమైన కళ్ళు నా భార్యకే ఉన్నాయని చెప్పి ఎప్పుడు భార్యతో నడుస్తున్నప్పుడు ఒక గొడుగు పట్టుకుని భార్యను చూస్తూ వెనక వెనక నడుస్తూ ఉండేవాట. అందరూ విచిత్రంగా ఉందని నవ్వుకుంటూ ఉండేవారు. రామానుజాచార్యులు వారు ఒకసారి చూశారు, ఏంటి ఈ వ్యక్తి ఇలా నడుస్తున్నాడు అంటే, ఆయన అంతేనండి వాళ్ళ ఆవిడంటే చాలా ఇష్టం అని ఏదో మాట్లాడితే ఈ వ్యక్తిని నేను కలవాలన్నారట. సరే అని చెప్పి ఆ వ్యక్తిని కలిస్తే, ఎందుకు నువ్వు అలా నడుస్తావంటే, నా భార్య కళ్ళు చాలా బాగుంటాయండి, నా భార్య చాలా అందంగా ఉంటుంది, అందుకే అలా చూస్తూ నడుస్తూ ఉంటాను అని అన్నట్ట. అప్పుడు ఈయన అంటారు, సరే రేపు పొద్దున్నరా నేను నీకు ఒక రూపం చూపిస్తాను, ఆ కళ్ళని చూస్తే నువ్వే ఒప్పుకుంటావు, ఆ కళ్ళే అందమైన కళ్ళుని అని అంటారు. అప్పుడు ఈ ధనుర్దాస్ అంటారట, నా భార్య కళ్ళ కన్నా అందమైన కళ్ళు మీరు చూపిస్తే అంటే ఎవరైనా పర్వాలేదు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆడైనా మగైనా, నేనైతే దాసుడినైపోతాను అని. మన్నాడు పొద్దున్నే ఈ వ్యక్తిని గర్భగుడి దాకా తీసుకుని వెళ్ళి సుప్రభాత సేవ తర్వాత, స్వామివారి యొక్క అలంకరణ తర్వాత ఆ దివ్యమైన రూపాన్ని చూపించారు. స్వామి కళ్ళని చూసి ఈ వ్యక్తి అలా ఉండిపోయాట. ఇక నేను స్వామికి
దాసుణ్ణైపోయానని చెప్పి దాసిగా మారిపోయి ఆయనే ధనుర్దాసు. ఆయన అసలు ఎన్నో శ్లోకాలు, కీర్తనలు ఇవి కూడా రచించారని చెప్తారు. అలాగే రామానుజాచార్యుల వారికి కూడా ఆయన ప్రియ శిష్యుడిగా మారిపోయారు అని చెప్తూ ఉంటారు. ఇలా ఎన్నో కథలు మనకి వినిపిస్తాయి భూలోక వైకుంఠానికి సంబంధించి. అటువంటి ఆ వైకుంఠాన్ని మనం నేరుగా చూడలేకపోయినా స్మరించుకున్న స్వామి అనుగ్రహాన్ని పొందినట్టే. నమస్తే.